లా 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 లా. ఏంటి బోలు చాలా ఆనందంగా ఉన్నావు? ఏంటి విషయం? చింటూ, నేనేం చదవకుండానే ఎగ్జామ్ పాస్ అయిపోతాను. నాకు అలాగా వరం దొరికింది. ఏంటి నీ దగ్గర బాబా మంత్రప్రసాదం ఉందా? చెప్పు. నువ్వు అలాగే చెప్పుకోవచ్చు. నా జీవితంలో ఈ మధ్య అలాంటి విశేషాలే జరుగుతున్నాయి. మంచిది, సరే విషయమేంటో చెప్పు. నేను నిజానికి ఎవరికీ చెప్పుకోలేను, కానీ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నేను నీకు మాత్రమే చెప్తా. మా స్కూల్ వెనకాల ఒక పవిత్రమైన చెట్టు ఉంది కదా. ఉంది, అది నాకు కూడా తెలుసు. అక్కడేమైంది చెప్పు. అక్కడ ఒక భగవంతుడి రూపం ప్రత్యక్షమైంది. ఈ విషయం ఎవరికీ తెలీదు. మరియు ఇప్పుడు నాకు కూడా తెలుసు. అలా ఏం కాదు, చాలా కొద్ది మందికి మాత్రమే ఈ విషయం తెలుసు. ఎవరికైతే తెలుసో వాళ్ళు రోజు వెళ్లి దేవుడికి పూజ చేస్తారు. ఇంకా దేవుడికి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి. అయితే ఈ విషయం నీకెలా తెలుసు? నేను జనం అనుకుంటుంటే విన్నాను నేను. సరే, నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్ళు. ఓకే, నువ్వు నీ పాకెట్ మనీని ఖర్చు చేసేయద్దు. అక్కడ రోజు ప్రసాదం పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే నీ కోరికలు నెరవేరుతాయి. సరే. భగవంతుడా, ఇప్పుడు నువ్వే నన్ను రక్షించాలి. అందరూ దేవుళ్ళకి మొక్కాను, ఇంకా నేను అనుకున్నది అవ్వలేదు. మా ఆయనకి పొట్టలో నొప్పి తగ్గనే లేదు. భక్తురాల, చింతించకు. నీ భర్తను నేను సరిచేస్తాను. అవునా? నేను చాలా అదృష్టవంతురాల్ని. భగవంతుడు నాతోటి ఇలాగా మాట్లాడుతున్నాడు. అవును భక్తురాల, నేను అందరితో మాట్లాడను. నేను కేవలం నిజమైన భక్తులతోనే మాట్లాడతాను. వావ్ బోలు, మీ భగవంతుడు అందరితో మాట్లాడుతున్నాడు. ఆగు, ముందు ఆ ఆంటీని ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వు. ఇంతకు ముందు చేసిన పాపాల వల్ల అతనికి కష్టాలొచ్చాయి. అందువల్ల నీవు అతని పాపాలకి ప్రాయశ్చిత్తం చెయ్యాల్సే ఉంటుంది. అదెలా ప్రభు? మీరు ఎలా చెప్తే అలా చేస్తాను నేను. నువ్వు దానం చేసే కర్తవ్యాన్ని నెరవేర్చాల్సి ఉంటుంది. రేపు సాయంత్రం మీ ఇంటికి ఒక సాధు వస్తారు. నీవు అతనికి వస్త్రాలు ఇవ్వాలి. దాంతో పాటు 5,000 రూపాయలు కూడా ఇవ్వాలి. ఆ తర్వాత నీ భర్తకు నయమవుతుంది. అలాగే ప్రభు. బోలు, నాకు ఇక్కడ ఏదో తప్పుగా అనిపిస్తుంది. అలాంటి విషయంపై దేవుడు ఎవరితోనైనా ఇలా మాట్లాడగలడా? నువ్వు అలా మాట్లాడకూడదు. నువ్వు అలా మాట్లాడితే నీకు ప్రయోజనం ఉండదు. రా, భగవంతుణ్ణి ప్రార్థిద్దాము. భగవంతుడా, నీకు నమస్కారం. నా మిత్రుడిని ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చేలాగా చేయాలి. మా ఇద్దరికి ఆశీర్వాదం ఇవ్వు ప్లీజ్. భగవంతుడా, మేము రోజు పూజ మరియు వ్రతం కూడా చేస్తాము. భగవంతుడా, ఏదైనా మాట్లాడు. మేమిద్దరం నీ మీదే నమ్మకం పెట్టుకున్నాం. అరే, భగవంతుడు మనతో ఏం మాట్లాడడం లేదేంటి? నేను నీకు ముందే చెప్పాను, నువ్వు దేవుణ్ణి నమ్మకపోతే దేవుడు మనతో మాట్లాడడానికి రాడు. సరే, నేను ఇప్పటి నుంచి భగవంతుడి మీద పూర్తి నమ్మకంతో ఉంటా. హలో మేడం, ఏంటి మీరు అలా ఉన్నారు? ఏమైంది చెప్పండి. రాడింపి, చింటూ బిహేవియర్ గురించి ఆలోచిస్తున్నా. చాలా మారిపోయాడు. వాడు బాగా అయిపోతాడు మీనా మిస్. పెద్దవగానే మెచ్యూర్ అవుతాడు, ఇంకా బిహేవియర్ మారుతుంది. అరే అలా కాదు డింపి, వాడు అన్నీ కొత్త కొత్త పనులు చేస్తున్నాడు. అవునా? అదేంటి? వాడు భగవంతుడికి వ్రతం చేస్తాడుట. పిల్లలు భగవంతుడిపై దృష్టి పెడితే అది మంచిదే కదా. మంచిదే, కాని వాడు ఎందుకో దేవుడికి పూజ చేస్తాను, వ్రతం చేస్తాను అంటూ ఉంటే నాకనిపిస్తోంది వాడు ఇలాంటివేమీ చెయ్యడు అని. ఎందుకు మేడం? చింతెందుకు మేడం? వాడు నాతో అంటున్నాడు దేవుణ్ణి బాగా పూజిస్తేనే వాడికి ఎగ్జామ్స్ లో మంచి మార్కులు వస్తాయని. వాడిని తిట్టినా కూడా వాడికి ఏమీ అర్థం అవ్వట్లా. ఏం చేయాలో తెలియట్లా. ఇలాంటివన్నీ చింటూకెవరు చెప్తున్నారు? ఇప్పుడెక్కడున్నాడు? వాడి రూమ్ లో ఉన్నాడు. ఒకసారి వెళ్ళి మాట్లాడు నువ్వు. హే చింటూ, ఏమైంది? నిన్న వరకు బానే ఉన్నావు, సడన్ గా ఏమైంది నీకిప్పుడు? డింపీ మేడం, రండి ఇక్కడ కూర్చోండి వచ్చి. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి, నువ్వేమన్నా సాధువు అయిపోయావా ఏంటి? లేదక్క, నేను మెల్లమెల్లగా భక్తుడిగా అవుతున్నాను. అక్క, నీకు తెలుసా, ఒకవేళ మనకి ప్రపంచంలో ఏదైనా కావాలి అంటే దానికి ఒకటే మార్గం ఉంది, అదే భగవంతుడు. చింటూ నిజం చెప్పు, నీకు ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నారు? అక్క, నేను నిజమే చెప్తున్నాను. నేను భగవంతుడిని దగ్గర నుంచి చూశాను. నా మొదటి గోల్ ఏంటంటే ఈ సంవత్సరం జరిగే ఎగ్జామ్లో నేను ఖచ్చితంగా ఫస్ట్ రావాలి. ఇంకా ఈ ఫలితం అనేది నాకు కేవలం భక్తి ద్వారానే వస్తుంది. నువ్వు ఎగ్జామ్ లో టాపర్ అవ్వాలంటే నువ్వు భగవంతుడు భక్తుడు కాదు, సరస్వతి భక్తుడు అవ్వాలి. అవునక్క, సరస్వతీదేవి కూడా భగవంతుడే కదా. నేను ఆమె దగ్గర కూడా వెళ్తాను.
సరస్వతీ దేవిని పూజించాలి అంటే నా మాటకి అర్థం నువ్వు బాగా చదువుకుని ఎగ్జామ్స్ రాయాలి అని. సరే, ఇప్పుడు ఇంకా నువ్వు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు, సరేనా? నే చెప్పింది బాగా అర్థం చేసుకో. నువ్వు ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి అంటే నువ్వు బాగా చదువుకోవాలి, బాగా రాయాలి, అంతేకాని ఇవన్నీ పనిచేయవు. లేదక్కా, అలా చేయడం పాసిబుల్ కాదు. ఇప్పుడు ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు. నీకు ఏమైంది చింటూ? ఆం బ్రాం బ్రూం జై మ్యాజిక్ బాబా. ఆం బ్రాం బ్రూం జై మ్యాజిక్ బాబా. ఓ, స్వామీజీ వస్తున్నారా? దేవుడు మంచే చేస్తాడు, దేవుడు మంచే చేస్తాడు. ప్రభువు చెప్పిన మాదిరిగా నేను మీకు ఇది దానం ఇస్తున్నా, దీన్ని స్వీకరించండి బాబా. నేను దివ్య దృష్టితో చూడగలుగుతున్నాను. నీ భర్తకి కడుపు నొప్పి త్వరగా నయమైపోతుంది. నువ్వు ఈ బొగ్గుని దగ్గర ఉంచుకో, దీన్ని నీళ్లలో కలిపి మీ ఆయనతో తాగించు, త్వరగా నయమవుతుంది. ఈ విషయం మర్చిపోవద్దు. అలాగే స్వామీజీ. దేవుడు గారు, నా మిత్రుడు చింటూ మీకోసం వ్రతం ఇంకా పూజ రెండూ చేస్తున్నాడు. మీరు దయచేసి ప్రత్యక్షమయ్యి మా ఇద్దరితో మాట్లాడండి. ప్లీజ్ దేవుడా, దయచేసి మాతో మాట్లాడండి. మీరు మనుషులతో మాట్లాడడం మేము స్వయంగా చూశాము. మీరు మాతో మాట్లాడే వరకు మేము వ్రతం చేయడం కూడా ఆపము, మరియు ఇక్కడి నుంచి వెళ్ళము. మీరు అసలు మాతో ఎందుకు మాట్లాడడం లేదు? ప్లీజ్ ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడండి. ప్లీజ్ దేవుడా, నువ్వు మా ఇద్దరితో మాట్లాడు. మేము నీకోసమే ఇక్కడికి వచ్చాము. స్వామీజీ, మీరు చెప్పినట్టే ఆ బాబాకి నేను అన్ని దానం చేశాను, కానీ ఇప్పటివరకు మా ఆయనకి పొట్టలో నొప్పి తగ్గలేదు. ఏం చెయ్యాలి నేను? ఏం చింతించకు, నువ్వు దానం చేయడంలో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. అరే, ఈ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఏం తప్పు చేశాను? నాకు చెప్పండి బాబా మీరు. నీవు పూర్తి మనసుతో ఇచ్చి ఉండాలి. నువ్వు నీ వస్తువులన్నీ నీ ఇంటి నుండి పోతున్నాయి అని ఆలోచించి ఉండకూడదు. కానీ నేను అలాగే ఇచ్చా స్వామి. పర్లేదు, ఇప్పుడు నన్నేం చేయమంటారు? నువ్వు ఒక పని చేయి, ఆ వస్తువులన్నింటినీ తిరిగి దానం చేయి. ఓ, ఇదన్నమాట సంగతి. వీడు ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాడు. పిల్లలతోటి ఎందుకు మాట్లాడట్లేదంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రాదు కదా, అందుకని. వీడు ఇలాగా అమాయకులని మోసం చేస్తున్నాడు. ముందు నేను ఆ లేడీతో చెప్పాలి. వీడి మోసాన్ని బయట పెట్టాలి నేను. ఓ, ఎక్కడికి వెళ్ళిందావిడ? సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాలి నేను. స్వామీజీ, కిందటిసారి నా వల్ల తప్పు జరిగింది. ఇంట్లోపలికి రండి. నేను లాస్ట్ టైం కరెక్ట్గా ఇవ్వలేదు, అందుకే నాకు మంచి జరగలేదు. మీరు దయచేసి లోపలికి రండి. అలాగే అలాగే, నువ్వు ఏం చింతించకు, నేను తప్పనిసరిగా ఇంట్లోకి వస్తాను. స్వామీజీ, దయచేసి దీన్ని మీరు స్వీకరించండి. దేవుడు మంచి చేస్తాడు. ఈ సమయంలో మీ ఇంట్లో ఎవరెవరున్నారు? ఇప్పుడు నేను, మా ఆయన లోపల పడుకున్నారు. ఆయనకి పొట్టలో నొప్పిగా ఉంటుంది. మా ఇద్దరు పిల్లలు దుబాయ్లో పనిచేస్తున్నారు స్వామీజీ. మేమిద్దరం ఒంటరిగా ఉంటున్నాం. అయితే నీకు డబ్బులకి ఎటువంటి కొదవ లేదు కదా? లేదు స్వామీజీ, మాకు డబ్బులకి ఏ ప్రాబ్లము లేదు. నేను ఈయన్ని హాస్పిటల్ కనుక తీసుకువెళ్తే డాక్టర్లు ఏదో ఒకటి చెప్పి మందులు ఇవి అవి రాసిస్తారు. అందుకే మేము మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని మొక్కుకుంటున్నాము. మంచిది మంచిది, భగవంతుడు నీ మాటలు ఖచ్చితంగా వింటాడు. నీ దగ్గర ఏదైనా బంగారు నగలు ఉన్నాయా? నా దగ్గర చాలా బంగారు వస్తువులు ఉన్నాయి స్వామీజీ, కానీ అవన్నీ వదిలేసి నాకిది వేసుకోవటమే ఇష్టం. మీ ఇంటిలో డబ్బులేమీ లేవా? మీ దగ్గర నేనేమన్నా దాస్తానా చెప్పండి. మీరు భగవంతుడి దూత కదా. పిచ్చి జనాలు, ఇలాంటి పిచ్చి జనాల వల్లే మాలాంటి వాళ్ళు సంపాదించుకుంటారు. చేతులు పైకెత్తు. మీ ఇంట్లో ఎంతైతే నగలు డబ్బులు ఉన్నాయో మొత్తం ఇవ్వు, లేదంటే ప్రాణం తీసేస్తా. అరే, నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు డింపి. ఇట్స్ ఓకే. నేను టైంకి రాకపోతే ఇలాగే మిగతా వాళ్ళని కూడా బాగా దోచుకునేవాడు. ఇప్పుడు బుద్ధొచ్చింది. నేను వాణ్ణి పూర్తిగా నమ్మానమ్మా. మాలాంటి మంచి వాళ్ళనే ఇలాంటి వాళ్ళు మోసం చేస్తారు. మీరు మంచి వాళ్ళనే భ్రమలోంచి బయటికి రండి. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు కదా. మీలాంటి చదువుకున్న వాళ్లే అంధవిశ్వాసాలని ఇలా నమ్మితే ఎట్లాగా? ఇప్పుడున్న కాలంలో సైన్స్ ఇంత ముందుగా ఉంది కదా. అంకుల్ని వెళ్ళి డాక్టర్కి చూపించండి. తర్వాత అతనికున్న ప్రాబ్లమ్స్ అన్నీ తప్పకుండా సాల్వ్ అవుతాయి. సరే, నేను అలాగే చేస్తాను.
భగవంతుడా, నేను 10 రోజులుగా పూజ చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా నా మీద కొంత దయ చూపండి. అవును దేవుడు గారు, ఇంకా ఎగ్జామ్స్ కి 10 రోజులే ఉన్నాయి. నేను నా కళ్ళతో చూశాను, చింటూ పగలు రాత్రి నీ పూజలే చేస్తున్నాడు. ప్లీజ్ భగవంతుడా, మాతో మాట్లాడండి. దయచేసి మాకు వరం ఇవ్వండి. ఆ పిల్లలారా, నేను మీ పూజలతో ప్రసన్నున్నయ్యాను. నేను మీకు వరాన్నిస్తాను. దాంతో మీరు పరీక్షల్లో పాస్ అవుతారు. కానీ నాదొక షరత్తు ఉంది. ఎలాంటి షరతు దేవుడు గారు? రేపటి నుంచి మీరు ఇక్కడికి రావద్దు. మీరు వ్రతాలు పూజలు చేయడానికి బదులు చక్కగా చదువుకోండి. మీ అమ్మా నాన్న ఇంకా గురువుల యొక్క మాటలు వినండి. ఇలాంటి మూఢనమ్మకాలు మానండి, లేదంటే నేను ఇంకొకసారి మీతో మాట్లాడను. ఒకవేళ మీరు ఇలాంటివన్నీ నమ్ముతూ పోతే నేను మిమ్మల్ని శిక్షిస్తాను కూడాను. అర్థమైందా? అలాగే దేవుడు గారు, మేము ఇలాంటి తప్పు ఇంకెప్పుడూ చెయ్యము. మా వల్ల తప్పు జరిగింది, మేము మాటిస్తున్నాం, మేము ఇలాగెప్పుడు చెయ్యము. పరిగెత్తండి ఇక్కడి నుంచి.